వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. హలో గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే క్లాస్లో కూర్చున్న మమ్మల్ని సెమినార్ హాల్కి రమ్మన్నారు. ఇంకా మనకి క్లాసుల కన్నా ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి సప్పని వచ్చేసా. ఇప్పుడే అట్లా వచ్చామో లేదు, రోలేజ్ గడ్ అయితే అప్పుడే స్లీప్ వేసాడు. రోలేజ్ గడ్ కోమాల నుంచి లేచిన తర్వాత క్లాస్కి వెళ్తుంటే రోలెక్స్ అలా అన్న కనిపించి ఏంద్ర అప్పుడు క్లాస్కి వెళ్తున్నారు అన్నాడు. మరి క్లాస్కి వెళ్ళి చదువుకోవాలి గారన్న. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. సర్లే గాని ఏమైంది చెప్పురా అన్న. చెప్పేది ఏందర చెప్పు తెగింది అన్నాడు. చెప్పులు ఎట్లా తెగి చెప్పురా అంటే ఏమో నాకు కూడా తెలియదు, నిద్రపోతున్నప్పుడు చెప్పులు తీసి నిద్రపోయా, నిద్రలేసి చూస్తే చెప్పులు తెగిపోయి ఉన్నాయి అంటున్నాడు. చెప్పులు ఎట్లా తెగినాయో వాడికి తెలియదు, నాకు కూడా తెలియదు. అందుకు నాకు మంచి ఆలోచన వచ్చింది. నీ చెప్పులు తెగడానికి కారణం ఇంకెవరో కాదు మీ తమ్ముడే అన్న. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఇంకా చూసుకోండి, నాకు కొత్త చెప్పులు ఇప్పిస్తావా లేదా అని ఆడ వెనకలు పడ్డాడు. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఈ చెప్పుల స్టోరీ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.